హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ ఎపిసోడ్లో నిన్న జరిగినట్టు వీళ్ళు ఉన్నారు కదా, యష్మి క్లాన్లో వచ్చేసి ఆల్రెడీ కొంచెం వాళ్ళు ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారనే ఉద్దేశంతోనేమో మరి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ప్రకారం వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తున్నారు, అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నారు. ఏమో నాకు తెలిసి అయితే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అయితే అనిపించింది. దానికి తోడు వాళ్ళు గెలిచాక నిఖిల్ క్లాన్లో ఉన్న సోనియాని వాళ్ళందరికి తీసుకోవడం జరిగింది. నిఖిల్ క్లాన్లో ఉన్న కొంచెం పవర్ఫుల్ ఉన్న సో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోనియానే. బట్ ఆమె కూడా తన వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయింది. అక్కడ మొదలైంది. ఇంకా కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ చేశారు. నాకైతే బాగా అదే అనిపించింది అనమాట. ఏం చేసినా కానీ అది టాస్క్లో భాగంగానే జరిగింది కదా అన్నట్టు మళ్ళీ నాకు కూడా అనిపించింది. ఇది ఏంటనేది కరెక్ట్గా అయితే మనం క్యారీ చేయలేం అనమాట. టాస్క్ లాగా తీసుకొని వాళ్ళు అట్లా ఆడతామని చెప్తున్నారు. వీళ్ళేమో అది పర్సనల్గా తీసుకుంటున్నారు మిగతా క్లాన్ వాళ్ళు. సో అది వాళ్ళకి హర్టింగ్గా ఉందన్నమాట మిగతా క్లాన్స్ వాళ్ళకి. ఇట్స్ ఓకే, అది ఏం జరిగిందనేది నాగార్జున గారు డిసైడ్ చేస్తారు ఈ వచ్చే ఎపిసోడ్లో. ఎట్లా ఏది న్యాయం అనేది చూద్దాం. అది ఈ మధ్య ఒక మీమ్ వచ్చిందనమాట, శ్రీకాంత్ అది రామ్ సినిమాలోది మీమ్ వచ్చింది కదా, బాగానే ఇష్టం అనుకున్నావుగా. అది ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. ఈ బ్యాచ్కి బీపీ వేసుకున్నామా, ఏం ఫీల్ కాకండి. సో నెక్స్ట్ నాగార్జున గారు ఎంట్రీ, వినాయకుడు సాంగ్కి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అందరికి విషెస్ చెప్పేశారు. డైరెక్ట్ కంటెస్టెంట్స్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయారు అనమాట. కంటెస్టెంట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కుకింగ్ సెషన్లో కిచెన్లో ఎప్పుడు ఏదో ఒక మంట మండుతూనే ఉంటుంది, పెంట జరుగుతూనే ఉంటుంది. అందుకే దానికి అక్కడ నేను ఒకటి పేరు పెట్టుకున్నాను. అందుకే మంట వంట పెంట తంట పెంట. ఇది దారుణం. అంతేకాదు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు కిచెన్లో అయితే ఈ గొడవలు, ఈ తగాదాలు తగ్గవు అసలు. ఫుడ్ ఆకలిస్తే కోతుల్లో బిహేవ్ చేస్తారని చెప్పాడు కదా, అదే జరుగుతుంది ఇప్పటికి. ఇంకా మ్యాటర్లోకి వచ్చేసి అక్కడ గొడవ ఏంటంటే, సోనియా యష్మి క్లాన్ కాబట్టి వాళ్ళు ఏ పని చేయకూడదు కదా, చీఫ్స్ వాళ్ళు పవర్ఫుల్ క్లాన్ కాబట్టి వాళ్ళకి ఏ పని చేయకూడదు, మీరు మిగతా వాళ్ళకు రెస్పాన్సిబుల్ ఇచ్చి వాళ్ళతో చేయించుకోవాలి అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ బిగ్ బాస్ చెప్పిన ప్రకారం వీళ్ళు అవి ఫాలో అవుతున్నారు. కాకపోతే చూసే వాళ్ళకి అదే మిగతా క్లాన్ మెంబర్స్కి పనులు చేసే వాళ్ళకి అది రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది అనమాట. కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. అది పోతే పక్కన పెడితే సోనియాకి పొద్దున్నే ఆకలితుందని చెప్పి కావాలని చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చింది. నిఖిల్ ఏమో బేబక్కని అడగకుండా, వంట ఇస్తే బేబక్కే కదా, బేబక్కని అడగకుండా డైరెక్ట్ మాట ఇచ్చేసాను అనమాట. చీఫ్ కదా చేస్తుంది అని చెప్పి నేను ఇచ్చినట్టున్నాడు ఆ విధంగా మాట. కానీ బేబక్ ఒప్పుకోకుండా తను హర్ట్ అయిపోయి, ఇంత పొద్దున్నే నేను చేయలేను, ఇంత పొద్దున్నే టైం కాదు కదా, ఈ టైంలో ఎట్లా ఆగవుతుంది, సో కావాలంటే మీరు చేసుకోండి అని చెప్పి అన్నది. అంత ఆగిలితే ఫ్రూట్స్ తినని చెప్పేసి ఇప్పుడు సోనియాని గెలికేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అనమాట. బట్ ఆల్రెడీ సోనియాకి బేబక్కకి ముందు నుంచే పడట్లేదు. స్టార్టింగ్ డే నుంచి కిచెన్ దగ్గరే గొడవ అవుతుంది. ఇద్దరికి ఫేస్ టు ఫేస్ కూడా సరిగ్గా సెట్ అవ్వట్లేదు. వాళ్ళిద్దరికి వైబ్ సెట్ కావట్లేదు ఎందుకో మరి. అది అక్కడి నుంచి మొదలయ్యి అది కంప్లీట్గా అట్లే సాగుతూనే ఉందన్నమాట. ఈ గొడవ ప్రకారం చూసుకుంటే సోనియాను అట్లా అనడం వల్ల బేబక్క ఫ్రూట్స్ తినండి ఆగలేదు అది అన్నది కదా. సో అది విని సోనియాకి కూడా కొంచెం మళ్ళీ కాలనట్టుంది. ఎందుకు సైలెంట్గా ఉండాలని గెలుకుంటా పోతుంది ఎందుకు బేబక్క అని చెప్పేసి. అంటే తర్వాత పనిలో పని మణికంఠ కూడా తగులుకున్నాడు అనమాట. ఏంటి ఇంత నాకు నచ్చట్లేదు అట్లా చేస్తుంది ఏంటి, వచ్చి గంట అలా తిప్పేసి వెళ్ళిపోతే వంట అయిపోతుందా, నాకు ఒళ్ళు మంటెక్కిపోతుంది అని ఇట్లా మాట్లాడాడు. మనోడు మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చూద్దాము ఏముందంటే మాట్లాడి ఏదో మెల్లగా కలిపేసినట్టు వెన్నబోసినట్టు. ఇక్కడ ఈ విషయంలో బేబక్క నిఖిల్తో డిస్కషన్ పెట్టింది అనమాట. తర్వాత పక్కకెళ్ళి, నువ్వు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు నాకు అడగకుండా, కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్ నువ్వే చేసుకోవంట, నాకు అవసరం లేదు. అండ్ సోనియాకి నాకు వైపు కుదరట్లేదు అని నీకు ఆల్రెడీ చెప్పా. యాజ్ ఏ టీమ్ క్లాన్ చీఫ్గా నువ్వు సాల్వ్ చేయాలి. మా ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏదో తీసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి ఫిక్స్ చేయాలి. నేనుంటే నీ పొజిషన్ నేను అలా చేసేదాన్ని, నువ్వు మాకెందుకు సాల్వ్ చేయట్లేదు, నువ్వు పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పేసి గొడవ అది కొంచెం పెద్దగా అయిందనమాట. మళ్ళీ అది అక్కడ ఆగిపోయింది. మళ్ళీ పక్కకు వచ్చి మళ్ళీ మణికంఠతో సేమ్ డిస్కషన్ పెట్టుకుంది బేబక్క. అది వదిలేదు. ఇది పెద్ద పెంట మంట ఇలా ఉంది. ఇక్కడ బేబక్క పాయింట్ ఏంటంటే, నిఖిల్ ప్రాబ్లం చెప్తే కూడా సాల్వ్ చేయట్లేదు, నేను పోయి అడగాల్సిన అవసరం లేదు కదా, మాకు యాజ్ ఏ చీఫ్గా తను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సాల్వ్ చేసేయాలి, ఇద్దరి మధ్యలో ప్రాబ్లం లేకుండా టీంని స్ట్రాంగ్ చేసుకోవాలి ఆ విధంగా. బట్ అది చేయకుండా, నేను చెప్పింది పట్టించుకోకుండా నువ్వు సోనియాకే ఫేవర్గా ఉంటున్నావు. నేను ఇష్టపడి నీ టీంలోకి వచ్చినా కూడా యాజ్ ఎ లీడర్గా నువ్వు నచ్చి దాంతో జాయిన్ అయిపోతావు. నేను వస్తే నువ్వు నాకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ సోనియాకి ఇస్తున్నావు. సోనియా అంటే నీకు ఎందుకు, అంటే సోనియా మీదనే ఎందుకు, మేము మనుషులం కదా అన్నట్టు కొంచెం హట్ అయింది అక్కడ. నాకు తెలిసి అయితే అదే మొత్తానికి అయితే చాలా దారుణంగా హట్ అయిపోయి గట్టిగా అరుచుకుంటూ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసింది బేబక్క. బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ అందరి ముందు రచ్చ చేసింది. నిఖిల్ చెప్పేది కూడా వినట్లేదు. బయటకు వచ్చి నిఖిల్ కూడా వచ్చాడు వెంటనే వెనకాల మణికంఠ
అండ్ నిఖిల్ కూడా వచ్చారు. అందరు అక్కడ కూర్చోన్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. సోనియా కూడా అక్కడనే ఉందన్నమాట. సోనియా అంటుందన్నమాట, నీలాగా కాదు సోనియానే బెటర్, నువ్వు అన్న 2 మాస్క్ లాగా వేసుకొని ఫేస్ ఇట్లా అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంటావు, బయటికి ఒకటి లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడతావు, సోనియానే బెటర్, ఫేస్ టు ఫేస్ చెప్తుంది తను నాకు. బేబక్క ప్రాబ్లం ఏంటంటే సోనియా ఒక మాట అన్నదంట, తన ఫేస్ సైడ్ చూసేసరికి నువ్వు నన్ను అలా చూడకక్క, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అట్లా చూస్తుంటే అని అన్నదంట. ఆ మాట తనకు నచ్చలేదబ్బా. తను ఏ ఉద్దేశంతో ఉన్నదో తిని ఏ ఉద్దేశం తీసుకున్నదో మరి వాళ్ళిద్దరికి వైపు కుదరట్లే కదా, ఏం చేసినా అని అది కొంచెం రాంగ్గానే పోర్ట్రే అవుతుంది ఇద్దరి మధ్య. సో అదే రన్ అవుతుంది, అది గొడవ, అది ఆగేలా లేదు, అది చాలా వరకు పోయేటట్టయింది. అది నాగార్జున గారు, అది ప్రోమోలో చూసినట్టు నాగార్జున గారి వరకు కూడా పోయింది. సో ఇక్కడ బేబక్క మొత్తం ఫైర్ మోడ్ ఆన్ అయింది అనమాట. చాలా రోజుల తర్వాత ఫస్ట్ నుంచి చూస్తున్నా బేబక్క ఫస్ట్ టైం ఇంత గట్టిగా మాట్లాడుతుంది, ధైర్యంగా అరుస్తుంది అనమాట. మేబీ విసిగిపోయిందో లోపల అన్ని చూసి తనకి కొంచెం ఒక్కసారిగా బరస్ట్ అయినట్టు అనిపించింది నాకు తెలిసి. బేబక్క దగ్గర ఉండే పాయింట్ కూడా కరెక్టే, మరి నిఖిల్ సైడ్ నుంచి కరెక్ట్గా కన్వే చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు బేబక్క. అది ఎప్పుడో కన్వే చేస్తాడో, మరి నాగార్జున సార్ వచ్చిన తర్వాత చెప్తాడో మరి చూద్దాం. దాని గురించి నేను ఇప్పుడైతే ఒక డెసిషన్ అయితే చెప్పలేను. నాగార్జున సార్ వచ్చిన తర్వాత దాని గురించి ఏం చెప్తాడో అప్పుడు చెప్తాడు. నాకు తెలిసి ఇద్దరి మధ్యన సాల్వ్ చేయాలి కదా, సో అప్పుడు చెప్పినప్పుడు చూసి నేను కూడా ఒక పాయింట్ ఒక డెసిషన్కి రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీత దగ్గరికి ప్రేరణ వచ్చింది. ప్రేరణ మన వాళ్ళు నైట్ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు ఇష్టం వచ్చింది చేయొచ్చు అని చెప్పేసి ఆ బాటిల్లో డ్రింక్ వేసేసుకొని తాగేసి ఆ డస్ట్బిన్ లేచి తీసి మళ్ళీ పైన పెట్టింది కదా, అక్కడ సీత హర్ట్ అయింది కదా. ఎందుకంటే మేము కింద క్లాన్స్ వర్క్ చేస్తున్నాం అంత మాత్రం వేసి తొక్కడానికి ట్రై చేస్తారా, ప్రతిదీ అంత కామెడీ అయిపోయింది, అది అక్కడ పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పి ఆమె హర్ట్ అయిపోయింది కదా. సో దాని గురించి ప్రేరణ సీతకి సారీ చెప్పడానికి వచ్చింది. కానీ అదే అది సారీ చెప్పడానికి రావడము, మీరు హర్ట్ అవుతారని నేను చేయలేదు, హర్ట్ అవ్వాలని కాదు, జస్ట్ ఊరికే అది నార్మల్గా ఏదో ఫన్నీ మూమెంట్లో అట్లా చేశానంటే అప్పుడు వైబ్ బాగుంది కాబట్టి ప్రేరణ నీ ఇష్టం వచ్చింది చేసినావమ్మా, కానీ నువ్వు అట్లా చేయడం తప్పు. బట్ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత సారీ చెప్పడానికి వస్తున్నావు. మరి ఆ విషయంలో ప్రేరణ రాంగ్ చేసింది, తప్పు చేసిందని తెలిసినా కూడా రిలైజేషన్కి వచ్చింది కదా, కనీసం అదే తను చేసింది తప్పు అని చెప్పి అనుకొని చెప్పడానికి వచ్చింది కదా సారీ. సర్లే ఎందుకు మంచి గుణమే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కలుపుకొని పోవడానికి ట్రై చేస్తుంది. సో అది మళ్ళీ ఎక్కువ రోజు ఉంటే గ్యాప్ పెరిగిపోతే సాల్వ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చింది అనుకున్నా. ఆడ చెప్పేటప్పుడు కూడా సరిగ్గా చెప్పలేదు భయ, అంటే అది తన ఉద్దేశం, తను తప్పు చేయలేదనే ఉంది తనలో, నేను తప్పు చేయలేదు కానీ నువ్వు హర్ట్ అయినావని చెప్పి సారీ చెప్పడానికి వచ్చిన అని అన్నది. సీతకి అక్కడ మండిపోయింది. సీత అలాంటప్పుడు నువ్వు తప్పు చేసినా అని చెప్పి నీకు లేనప్పుడు నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నా, అవసరం లేదు, నో నీడ్, వెళ్ళిపో అని చెప్పేసి ఒకటే మాట మొహాన్ని కొట్టినట్టు చెప్పేసింది బా. ఇది కరెక్ట్ పాయింట్, కరెక్ట్, అది చైల్డిష్ బిహేవియర్ అనమాట. ఎవరు ప్రేరణ అంత అట్లా ఎందుకు చేసిందో మరి కొంచెం ఆలోచించమ్మా చేసేటప్పుడు పనులు. అది అయిపోయింది, సీత యాక్సెప్ట్ చేయలేదు సారీ, ఫసక్ అది అయిపోయింది. బేబక్క గొడవ మాత్రం ఆగట్లేదు, అది కట్టలు తెంచుకుని వచ్చిన ఆవేశం అనమాట. అది మొత్తం ఒక సునామీలా దూకుతుంది అనమాట, మొత్తం పడిపోతుంది మనోడి మీద. ఆవేశం స్టార్తో ఓడుతుంది మన బేబక్క, అంత ఆవేశం వచ్చేసింది ఒక్కసారిగా కట్టలు దించుకొని. సో ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ అనమాట. మన సోనియా కామ్గా ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో తను ఆలోచించుకొని మాట్లాడుకుంటూ కూర్చుంది. బట్ విష్ణుప్రియ వచ్చేసి పెంట చేసింది అనమాట, క్వశ్చన్ అడిగింది. సో ఇంతకు ముందు ఎట్లా అంటే ఒక ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూ లాగా ఏదో ఫన్నీగా ట్రై చేద్దాం అనుకుంది. అది సోనియాకి వేరేగా అర్థమైంది అనమాట. దాన్ని క్యాజువల్గా ట్రై చేస్తే సోనియాను వచ్చేసి నిఖిల్కి స్టార్టింగ్ నుంచి పడేది కాదు, నిఖిల్ అంటే నీకు నచ్చేవాడు కాదు కదా, సో మీ ఇద్దరికి ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అనే క్వశ్చన్ అడిగింది అనమాట. సోనియా దానికి నో కామెంట్స్ అని చెప్పేసి మెల్లగా సైలెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి. అది కూడా సీతని చూసుకుంటా. సీత ఏమో నేను చెప్పలేదమ్మా, నేను కాదు అయిపోయింది, తను అడగమని చెప్పి, అది తన ఇష్టము, తనే అడుగుతా అని చెప్పి మీ దగ్గరికి వచ్చింది, నేను అడుగుతా అంటే కూడా వద్దని చెప్పినా అని చెప్పి చెప్పడానికి ట్రై చేసింది. తను వినకుండా వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ సోనియా బయటకు వచ్చి పోయేసారని ఉండకుండా మండినట్టుంది. నేను మీ అడల్ట్ కామెడీకి సంబంధించిన దాన్ని కాదు, నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వేసేసి వెళ్ళిపోయింది అనమాట. విష్ణుప్రియ అండ్ సీతకి ఇద్దరికి సంబంధించి మీద అదే మీ ఇష్టం, ఎవరు అడిగినారో ఎవరు అడగన్నారో నాకు తెలీదు, నేనైతే అది కాదన్నట్టు చెప్పింది అనమాట. అది తర్వాత విష్ణుప్రియకి హర్ట్ అయిందేమో మరి. సోనియా లోపల వెళ్ళి కూర్చొని తర్వాత సీత వచ్చి అది నేను చెప్పలేదు, అసలు నా ఉద్దేశమే కాదు, విష్ణుప్రియ ఏదో క్యాజువల్గా వచ్చింది, తను కూడా ఏదో ఉద్దేశంతో అడగడానికి రాలేదు, నార్మల్గానే మాట్లాడడానికి వచ్చింది, అందరిని అడిగినట్టే నిన్ను కూడా ఏదో ఒక బయట లాగా అడుగుదామని చెప్పి చిన్న క్యాజువల్ డిస్కషన్ కోసం వచ్చింది అంతే, అది కూడా డబుల్ మీనింగ్ కాదమ్మా. సో ఇప్పుడు సీత మాట్లాడుతుంది ఓకే, మళ్ళీ వెంటనే విష్ణుప్రియ కూడా వచ్చింది అనమాట. విష్ణుప్రియ వచ్చి మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు, మాట్లాడింది అనేసింది అయిపోయింది, తను వచ్చి మళ్ళీ ఇప్పుడు దాన్ని డిస్కషన్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చి
సారీ నువ్వు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి అనకూడదు, మేము ఎట్లా కనిపిస్తున్నాం అది అని చెప్పి నేను క్యాజువల్గా అడిగినాను, నేను ఆ ఉద్దేశంతో అయితే అడగలేదు అని విష్ణు ఆల్రెడీ సారీ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి ఏం ఆలోచించుకుందో ఇక్కడికి వచ్చి సేమ్ మళ్ళీ డిస్కషన్ మొదలుపెట్టి నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అడగలేదు, మీరు అన్ని ఇట్లా మీ ఇద్దరి మధ్య ఇది నడుస్తుంది, మీ ఇద్దరు ఇట్లా చేస్తున్నారని చెప్పి అనలేదు అన్నట్టు ఇట్లా సింబాలిక్గా చూపించింది. సోనియాకి బాగా మండిపోయింది. అంటే ఇది సెన్సిటివ్ టాపిక్ కదా, తను అట్లా ఆ విధంగా చూపిస్తే చూసి ఆడియన్స్కి వేరే విధంగా పోర్ట్రే అవుతుంది. విష్ణుప్రియ తెలిసి చేసిందో తెలియక చేసిందో అది మాత్రం చాలా దారుణమైన పని. అది వరస్ట్ బిహేవియర్ అట్లా చూపించడం అనేది నాకైతే నచ్చలేదు. అసలు వేస్ట్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. చాలా దారుణంగా నాకు అది తలుచుకుంటే ఎంత గలీజ్గా అనిపిస్తుంది. ఎంత బాధ అనిపించింది అమ్మాయికి. అందుకే తను సీరియస్ అయ్యి ఆపేయమని చెప్పింది. ఆ గొడవ అక్కడ ఆగకుండా తను అక్కడి నుంచి చెప్తున్నా వినకుండా విష్ణు సాగదీస్తూనే ఉంటే సోనియా బయటకు ఎలా ట్రై చేసినా వెనకాలే పొడుచుకుంటూ వస్తుంది అనమాట. ఇది నీ పర్సనాలిటీ, ఇది నీ క్యారెక్టర్, ఇది అన్నట్టు అడుగుతా మళ్ళీ ఏదో పోక్ చేస్తా వస్తుంది. తన వెంటనే వినట్లేదు. సో విష్ణు ఎందుకు అట్లా తగులుకుందో మరి తెలీదు. అయినా తను వదిలేసి వెళ్ళిపోయింది సోనియా ఎలాగోలా. ఇక్కడ సోనియా అండ్ అభయ్ మళ్ళీ సపరేట్గా కూర్చోన్నారు. విష్ణుప్రియ ఎక్కడో పక్కన ఉంది. ఇంకా తన వల్ల కాలేదు. ఆల్రెడీ సోనియా ఏదో డిస్కషన్ జరుగుతుంది, నవీన్కి సోనియాకి ఏదో డిస్కషన్ జరుగుతుంది, దీని గురించే బాధపడుతుంది ఆమె ఆల్రెడీ. అలాంటి టైంలో ఇప్పుడు విష్ణుప్రియ వచ్చేసి మళ్ళీ పోక్ చేయడము ఏదో అనడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా లోలో ఉన్నప్పుడు ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా ఏదైనా అన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఆటోమేటిక్గా తట్టుకోలేక ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చేస్తారు. సో అదే జరిగింది సేమ్. సోనియా కూడా సో లోలో ఉంది, ఇట్లా జరిగింది, తనకు ఏదో ఒకటి వచ్చి పొడిచింది, ఇట్లా మాటలు మాట్లాడడం వల్ల తను హర్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఎమోషన్ ఆగాక ఏడుపు వచ్చేసింది తనకి. అదే అభయ్ నవీన్ వచ్చేసి కొంచెం ఓదార్చున్నాడు, కానీ మొన్న అక్కడే ఉన్నారు అందరూ. బట్ మళ్ళీ విష్ణుప్రియ వచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి మాకు రాగానా ఏడుపు, మాకు ఏడుపు వస్తుంది, మేము హర్ట్ అయినాము, మేము మనుషులమే అది అన్నట్టు మళ్ళీ మాడింది. అభయ్ నవీన్ చెప్తున్నాడు, అమ్మ మ్యాటర్ అది కాదు, వేరే ఉంది, నేను తర్వాత చెప్తాను వెళ్ళు అంటాడు. అయినా వినకుండా మాట్లాడుతుంది మేడం. ఏం చేస్తాం, విష్ణుప్రియకి మెంటల్ వచ్చినట్టుంది, కొంచెం అర్థం చేసుకునే మైండ్ సెట్లో లేదు. ఇంత దారుణంగా ఉంది బిహేవియర్. విష్ణుప్రియ ఎంత ఇట్లా అయిపోతుంది అనుకోలేదు కూడా నేను కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ తనొక్కటి పుణ్యశ్రీనా, మేము కాదా, మా క్యారెక్టర్ లేదనుకుంటున్నారా, మాకు లేకుండానే బిగ్ బాస్ మమ్మల్ని లోపలికి పంపించారా? సో ఇది రాంగ్ వర్డ్, ఇది కూడా రాంగ్ వర్డ్స్. అంటే వర్డ్స్ ఎక్స్చేంజ్ ఇప్పుడు అన్నది కదా, తను అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు కదా. ఒక రియాలిటీ షోలో ఒక అమ్మాయిని ఉద్దేశించి పోక్ చేసుకుంటూ అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం చాలా తప్పు. సో సోనియా ఏడుపు అక్కడికి అయిపోతే తర్వాత సోనియా కామ్గా కూల్గా తన రూమ్లో కూర్చొని, సీత వచ్చేసి మళ్ళీ ఏదో పెంట పడుతుందేమో అనుకున్నా, వచ్చింది తన గురించి ఏదో సారీ చెప్పేసి, నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, అది అనుకోకుండా జరిగిపోయింది, ఏమనుకోకు, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి సారీ చెప్తున్నా అని చెప్పేసి సాల్వ్ చేసుకుంది. అక్కడ ఎండ్ అయిపోతే నెక్స్ట్ కట్ చేసి ఓపెన్ చేస్తే నాగార్జున గారు వీళ్ళ ముందరికి వచ్చేసారు అనమాట. వీళ్ళందరూ మంచిగా డ్రెస్ అప్ ట్రెడిషనల్గా చేసి కలర్ఫుల్గా ఆ లివింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు. మరి మంచి డ్రెస్సెస్ వేసుకొని నాగార్జున గారు వినాయక చవితి విషయం చెప్పేసి తర్వాత వీళ్ళ కోసం స్వీట్స్ తెచ్చామని చెప్పేసరికి అబ్బో మంచి ఎగ్జిట్ అయిపోయారు. ఎందుకంటే చాలా వారం నుంచి వాళ్ళు తిన్న ఫుడ్ అంతా ఏదేదో ఉంది, కానీ వాళ్ళు నచ్చినవి తినలేకపోతున్నారు కదా. ఆ స్వీట్స్ అనేసరికి కొంచెం వావ్ అని ఎవరికి జట్ అయ్యారు అనమాట బాగా. తర్వాత విష్ణుప్రియకి మన నాగార్జున గారు కాఫీ తీసుకురమ్మని చెప్పారు. కాఫీ అంటే తెలుసుగా, మన పృథ్వీ విష్ణుప్రియ కాఫీని ఖచ్చితంగా విష్ణుప్రియనే కాఫీ ఇవ్వాలి పృథ్వీకి. ఎవ్రీడే మన విష్ణుప్రియ అక్కడ ఉండగా పోయి మన పృథ్వీ కాఫీ అడిగి తీసుకొని తాగేవాడు కదా. సో అదే అన్నమాట మ్యాటర్. అందుకే నాగార్జున గారు అదే పనిగా ఆ పాయింట్ గుర్తు చేయడానికి విష్ణుప్రియని కాఫీ తీసుకురా అని చెప్పాడు. సో ఈ కాఫీ గురించి విష్ణుప్రియ వెళ్తుండగా ఈ కాఫీ టేస్ట్ ఎలా ఉండనేది పృథ్వీనే చెప్పాలని చెప్పి మళ్ళీ మెలిగి పెట్టాడు. అది వినగానే విష్ణుప్రియ ఫేస్ చూడాలి ఎంత బ్లష్ అయిందో. సంథింగ్ ఇస్ ఫిషీ, ఏదో తేడాగా ఉందబ్బా. ఈ టాపిక్ మీద ఎన్ని రోజులు కాన్సన్ట్రేట్ చేయలేదు అసలు ఈ టాపిక్ జరిగిన అంత పట్టించుకోలే కదా. పృథ్వీకి విష్ణుకి మధ్య ఏమైనా ఉందంటారా అంటే అంత బ్లష్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ దట్టు అసలు ఆ మాట కానీ అంతవరకు నాకు డౌట్ రాలేదు. అంతకుముందు కాఫీ ఇచ్చేటప్పుడు చూసిన 2-3 times, బట్ అంత పాయింట్ తీసుకోలేదు. ఇప్పుడు నాగార్జున స్పెసిఫిక్గా మెన్షన్ చేసేసరికి తను బ్లష్ అవ్వడము, పృథ్వీ చెప్తా అనడము కొంచెం అంటే అక్కడంతా ఒక టైప్ ఆఫ్ వైబ్ క్రియేట్ అయింది కదా, అది డిఫరెంట్గా అనిపించింది. మీకేమనిపించింది? అది నాకే అనిపిస్తుందా? అలా ఏమి ఉండదులే, భూత్ ఆలోచించకురా, ఏం కాదు, కానీ అవన్నీ ఏముండవు. వాళ్ళ కథ మనకెందుకులే, కానీ వాళ్ళు ఏమన్నా చేసుకుని వాళ్ళ లోపల. నెక్స్ట్ నాగార్జున గారు ఈ స్వీట్స్ను తీసుకురమ్మని చెప్పేసి ఆదిత్య ఓంని అండ్ అభయ్ నవీన్ని పంపించాడు. స్టోర్ రూమ్కి వెళ్ళారు తీసుకురావడానికి. స్టోర్ రూమ్కి వెళ్ళి అవి తీసుకొని వచ్చిన తర్వాత ఆదిత్య ఓం నిలబెట్టాడు. నిన్ను ఎందుకు పంపించాను తెలుసా అంటే,
తెలియదు సార్ అంటాడు. నువ్వు ఎక్కడ కనిపించట్లేదు, నువ్వు యాక్టివ్గా నాకు ఎక్కడ కనపడలేదు హౌస్లో అని చెప్పేసి నేను పంపించానంటే అది ఎందుకు నవ్వాడో తెలియదు. హౌస్ వాళ్ళందరూ నవ్వడంలో రీజన్ ఉంది. ఓహో ఆదిత్య ఓమన్ ఎందుకు నవ్వాడు అర్థం కాదు. అది పిచ్చి పగలబడి నవ్వాడు. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ చూడగానే ఎందుకు నవ్వుతున్నావు నాగార్జున గారు అడిగారు అక్కడికి, అయినా కూడా నవ్వుతున్నాడు, నవ్వు ఆపట్లేదు. అదేదో కొంచెం పిచ్చోడిలాగా అనిపించింది అనమాట ఓమన్న చూస్తే, తిక్కలోడిలాగా. అది ఫన్నీ మూమెంట్ అనమాట. సో అలా పోతే నాగార్జున గారు చెప్పింది నిజమే. ఆదిత్య ఓమన్న ఈ వీక్లో సరిగ్గా ఎక్కడ కనిపించలేదు, బట్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, చూస్తున్నాం అక్కడక్కడ కనిపించాడు, బట్ ఏదో ఏదో మిస్ అవుతుంది కదా, నాకు అదే అనిపించింది నాగార్జున గారు అన్నట్టు. అండ్ ఓమాదిత్య అన్న ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే ఏమన్నా నవ్వడం చూస్తుంటే నాకు కొంచెం అంటే నవ్వుతున్నాడు సంబంధం లేదు అంటే నాకు తెలుగు అర్థం కావట్లేదా లేదా అర్థమయ్యి కూడా నవ్వుతున్నాడా అంటే ఏమన్నా కొంచెం లూజా అని అనిపిస్తుంది అనమాట. ఏమో మరి అది మీకు కూడా అర్థమైతే చెప్పండి, నాకైతే అర్థం కాలే ఎట్లా అనుకున్నాడో ఆయన, ఎట్లా తీసుకున్నాడో. నెక్స్ట్ పోతే చీఫ్ని లేవమన్నాడు, చీఫ్స్ ముగ్గురిని లేవమన్నాడు నాగార్జున గారు. లేవి వాళ్ళకి కంగ్రాట్స్ చేసేసినాడు. అండ్ మన యష్మి కొంచెం స్ట్రాంగ్ పవర్ఫుల్ క్లాన్ కాబట్టి తనకి కొంచెం పెద్ద కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఏదో కొంచెం చెప్పాడు అనమాట. నాగార్జున గారు అన్నాడు అనమాట నిఖిల్ని, నిఖిల్ నీదేంటి క్లాన్, నేను అసలు స్ట్రాంగ్గా ఉండకున్నా ఇంత చిన్నది అయిపోయింది ఏంటి, ఇంత వీక్ అయిపోయింది ఏంటి అంటే, మారుతాయి సార్, అన్నీ మారుతాయి, అన్నీ సెట్ చేస్తాండి. మళ్ళీ నాగార్జున ఏం మారుతాయి మామ అని ఒక డైలాగ్ వేసాడు. అబ్బా సినిమాలో డైలాగ్ చాలా ఫన్నీగా వేసాడు. నాగార్జున గారు అట్లా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. హే నాగార్జున గారు మీరు కూడా వేసేసారు. సరేలే మామ, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక పోతే ఈ నిఖిల్ తన కన్ఫ్యూజన్లో క్లాన్కి సెలెక్షన్ అవుతున్న టీం మెంబర్స్ తీసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోయానన్న అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. సో నాగార్జున గారు దానికి సమాధానం ఏంటో తెలుసా, ఆడవాళ్ళు క్లారిటీగా ఉంటారు దేంట్లో అయినా, మనమే ఉండము అని చెప్పారనమాట. అది మాత్రం నిజమే అబ్బా. వాళ్ళు నాగార్జున గారు ఏం చెప్పారని కరెక్టే, వాళ్ళు ప్రతిదానికి క్లారిటీగా ముందే ఉంటారు అనమాట. మనమే కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు అయిపోయి మెలక వేసి నలిపేసుకొని మనమే నలిపేసుకుంటాం అనమాట. అది నిజమే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, నిఖిల్ గురించి యుద్ధాలు జరుగుతున్నాయి, నువ్వు ఎమోషనల్ అయితే జుట్టు పిక్కుంటున్నారు అక్కడ కొంతమంది అని చెప్పి నాగార్జున గారు ఒక పాయింట్ వేశారనమాట. ఎవరు జుట్టు పిక్కుంటున్నారు? యుద్ధాలు ఏం జరిగాయి అబ్బా? ఓ ఇందాక విష్ణుప్రియ అండ్ సోనియా మధ్య జరిగిన యుద్ధం ఏమో అదేనా ఇంకేమైనా ఉన్నాయా? నేను అబ్జర్వ్ చేయలేదా? లేకపోతే మనం చూడని ఎపిసోడ్లలో అంటే అన్సీన్ వీడియోస్లో ఏమైనా ఉన్నాయా? మరి ఇవైతే తెలియదు, మరి క్లారిటీగా తెలుసుకుందాం. నాకు తెలిసి అయితే ఇప్పుడు జరిగిన యుద్ధం జరిగింది కదా ఇద్దరి మధ్య, విష్ణుప్రియ అండ్ సోనియా మధ్య, అదే ఉద్దేశించి అన్నాడు యుద్ధం అని. జుట్టు పిక్కోవడం అంటే ఎవరు పిక్కున్నారో మరి ఇది ఆలోచించాల్సిన విషయం అనమాట. మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఆడియన్స్ జాగ్రత్తగా, ఎక్కడో ఏదో జరుగుతుందన్నమాట. మొత్తానికైతే సంథింగ్ ఈజ్ ఫిషీ ఇన్ నిఖిల్స్ మ్యాటర్. చూద్దాం. ఇంకా నాగార్జున గారు పాయింట్కి వచ్చారు. ఈసారి బిగ్ బాస్లో ముందు సీజన్స్లో జరిగిన బిగ్ బాస్లో లాగా వీక్ అంతా జరిగింది చూసి నేను వచ్చి జడ్జిమెంట్ చెప్తా కదా, అలా ఉండదు. ఇప్పుడు మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం అన్నట్టు నాగార్జున గారు ఒకటి చెప్పారు. తర్వాత మళ్ళీ అభయ్ నవీన్ వెళ్ళి అవి ఏమంటారు దానికి సంబంధించిన వాళ్ళకి టాస్క్ ఇచ్చారు ఒకటి, ఏదో ఆ టాస్క్ సంబంధించిన సామాన్లు ఉంటే తీసుకురామని చెప్పారు, తీసుకొచ్చారు. అందులో ఏమున్నాయంటే ప్యాడ్స్ ఉన్నాయి, ఆ ప్యాడ్స్ విత్ బెల్ట్ అనమాట. ఆ ప్యాడ్స్ కట్టుకోవాలి ముందుకు. కొన్ని ఏమంటారు కత్తులు, ఇప్పుడు కత్తుల్లో రకాలు ఉన్నాయనమాట. ఒక 5 రకాల కత్తులు ఉన్నాయి. ఆ కత్తులు తీసుకొని పొడచాలన్నమాట. 5 రకాల కత్తులు ఏంటంటే తుప్పు పట్టిన కత్తి, తోలు తీసిన కత్తి, అండ్ నల్ల కత్తి, చురకత్తి, 2 వైపులా పదునుండే కత్తి అనమాట. సో ఈ కత్తులన్నింటినీ వాడి ఎవరు ఏ క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి పొడిచి వాళ్ళ ప్యాడ్ మీద పొడిచి ఆ రీజన్ చెప్పాలి, వాళ్ళు ఎందుకు ఈ కత్తిని వాళ్ళకి ఎందుకు ఉపయోగించారని చెప్పేసి. సో ఇదైతే తుప్పు పట్టిన కత్తి అయితే ఏం చేయకుండా అలానే ఉండడం అని మీనింగ్ అనమాట. తోలు తీసిన కత్తి అయితే కనిపించేది వేరే, కనపడాల్సింది వేరే అనమాట. అది ఇంకొకటి నల్ల కత్తి నెగిటివిటీకి, చురకత్తి మాటలతో ఎదుటివాడిని పొడి చేయడం అనమాట. ఫస్స ఇంకా ఇరువైపులా పదునున్న కత్తి అంటే మనిషి ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట అన్నట్టు ఆ కత్తి మీనింగ్ అనమాట. సో ఇక్కడ ప్యాడ్స్ అనేది అందరూ కట్టేసుకున్నారు. ఫస్ట్ మన బన్ గరం అన్నని పిలిచారు. ఎవరు? మన శేఖర్ భాష అన్న. మన ఇట్లాంటి మాటలు మన శేఖర్ భాష అనే కదా మాట్లాడేది. కాఫీ టీ అని ఏమంటారు, కెఫెటేరియా అంటారు, బన్ గరం చేసి ఏమంటారు, బంగారం అంటారంట. అబ్బా ఏం చెప్తారు శేఖర్ అన్న, మీరు అనుమత్యాలు చాలా ఉన్నాయన్న.
నాగార్జున గారు కూడా ఫిదా అయిపోయినారు మీ అనుమతులకు, మీ ఆర్జే తెలివితేటలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు షోలో కదా. పాపం మేము నలిగిపోతున్నామన్న మీ కామెడీ, ఫుల్ కామెడీ చూడలేక. నాగార్జున గారు హెల్మెట్ దిస్ పర్సన్ అండి, హెల్మెట్ దిస్ పర్సన్, చచ్చిపోతున్నాం. అంతే నిజంగా కొంచెం ఓల్డ్ పర్సన్ లా అనిపిస్తాడు కానీ కొన్ని వింటే ఏం జోకులు అనిపిస్తుంది. సరే, మన భాష అన్న కత్తి తీసుకొని మణికంఠకు పొడిచాడనమాట. ఇది నల్ల కత్తి అంటే నెగిటివిటీ. మన మణికంఠ ఫస్ట్ నుంచి ఆల్రెడీ కొంచెం నెగిటివ్ మైండెడ్లో ఉన్నాడు కదా. ఫస్ట్ నుంచి ఆలోచించడం సరిగ్గా లేదు, ఎమోషనల్గా ఉండడము, ఎప్పుడు ఎవరో ఏదో అంటున్నా అని చెప్పి వాళ్ళ గురించి నెగిటివ్ ఆలోచించడము, నాకు ఏదో జరుగుతుందని మేనేజ్లో ఆలోచించడము, ఇట్లా అయిపోయింది కదా. సో అందుకు అది పొడిచాడు. సో ఆ కత్తితో పొడిచిన తర్వాత కూడా ఇప్పుడు నాగార్జున గారు అడిగారు అనమాట. ఆల్రెడీ మణికంఠ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు కదా, ముందు జరిగిన దానికి ఏంటి అనేది చెప్పి తన పాస్ట్ గురించి. అంటే సో ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అని చెప్పి ఒకటే మాటలో అది కొట్టేశాడు అనమాట. అంటే ఇక్కడ నాగార్జున గారు మళ్ళీ ఇంకో మెలికే పెట్టారు. అంటే ఇది కాంట్రవర్షియల్గా రావాలని చెప్పేసి ఒక మాట అన్నాడు. అంటే మణికంఠ అయిపోయింది నీకు నచ్చలేదా అంటే, అతను చెప్పింది కథ అనుకుంటున్నావా, లేకపోతే ఏదో కథ అల్లి అప్పటికప్పుడు మీకోసం అబద్ధం చెప్పాడు అనుకుంటున్నారా అన్నట్టు ఒక కాంట్రవర్షియల్ వర్డ్ వదిలేరనమాట. అది ఎక్కడ వరకు వెళ్తుందో మరి చూడాలి, చూద్దాం, తెలిసి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ చురకత్తి తీసుకుంది. అబ్బా, మాటలతో చంపే కత్తి అనమాట అది. చురకత్తి తీసుకొని సోనియాకే వచ్చింది. యాజ్ యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది నేను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి గొడవ జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో కొంచెం ఇష్యూ అయింది, మిస్అండర్స్టాండింగ్ అయింది, అది పెద్దదే అయింది. సో సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి విష్ణుప్రియ తీసుకొని పొడిచేసింది. ఎందుకంటే సోనియా టెంపర్ అయినా సీరియస్ అయినా వర్డ్స్ అనేది ఎక్స్చేంజ్ చాలా దారుణంగా ఉంటాయి, అవి మాటలతోనే తను పొడిచినట్లు ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో తనకు వచ్చిందనమాట. కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చాలా దారుణంగా జరిగింది. విష్ణుప్రియకి సోనియాకి మధ్య జరిగిన ఆ సెన్సిటివ్ మ్యాటర్ నాగార్జున గారు తీసుకొచ్చారు. ఏం జరిగిందనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇద్దరు సైడ్ నుంచి చూసి ఏం జరిగిందనేది జడ్జిమెంట్ అయితే చెప్పాడనమాట. జడ్జిమెంట్ అని కాదు కానీ ఒక క్లారిటీ ఇచ్చాడు వాళ్ళిద్దరికి. నువ్వు ఇట్లా చేసి ఉండకూడదు అని చెప్పి విష్ణుప్రియకే చెప్పాడు. నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియదే తప్పు. ఇక్కడ నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎట్లుందంటే చాలా మంచిగా చెప్పారనిపించింది. విష్ణుప్రియ చేసింది చాలా తప్పు నిజంగా చెప్పాలంటే. చాలా వరస్ట్ బిహేవియర్ అది. ఒక అమ్మాయి ఆల్రెడీ లోలో ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడికే తన దగ్గరికి వెళ్ళి తన వెనకాల తిరుగుకుంటూ పోక్ చేస్తూ పొడుచుకుంటూ ఉంటే అది వాళ్ళకి ఎంత హట్టింగ్ అనిపిస్తుంది. ఆల్రెడీ లోలో ఉంది, ఈజీగా హట్ అయిపోతారు. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తారు. తను ఏడుస్తున్నా కూడా వదిలిపెట్టకుండా తను ఏదో ఒకటి అంటూనే ఉంది. అది నిజంగా అది మంచిది కాదు క్యారెక్టర్. అలా చేయడం మంచి పద్ధతి కాదు. అది చాలా వర్స్ట్ బిహేవియర్ నిజంగా చెప్పాలంటే. నాగార్జున కూడా అదే చెప్పారనమాట. ఒక అమ్మాయిగా నువ్వు తనను అర్థం చేసుకోవాలి. ఒక అమ్మాయి ఎట్లాంటప్పుడు ఏడుస్తారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళు సిచ్యువేషన్ ఎట్లున్నారు, వాళ్ళ ఫేస్ అర్థం అయిపోతుంది కదా. నువ్వు ఒక అమ్మాయిగా నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోకుండా మళ్ళీ వెళ్ళి పొడుస్తున్నావు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వెయిట్ చేయి, తన లో నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయి. తనకేం చెప్పాలనుకుంటే నువ్వు చెప్పాలని ట్రై చేసావు, వినలేదనుకో పక్కకి వచ్చేసి మళ్ళా కొంచెం ఉన్న తర్వాత ట్రై చేయి. కానీ అదే పనికి వెళ్ళి తను ఎక్కడికి వెళ్ళి పర్సనాలిటీ గురించి కానీ అది కానీ ఇది కానీ అట్లా చూపించి మాట్లాడడం అనేది పద్ధతి కాదమ్మా. ఇది నువ్వు తెలుసుకో, పోక్ చేయడం పద్ధతి కాదు. అట్లా తనకు పొడిచి చూపించావు కదా చురకత్తి అని చెప్పేసి, నువ్వు ఇట్లా రివర్స్ లో విష్ణుప్రియనే చురకత్తిలాగా మాట్లాడింది అనమాట. తనే పొడిచినట్టు మాట్లాడింది సేమ్. అది నాకైతే రియాలిటీ. తనకు కాదు పొడిచాలి, తనే పొడుచుకోవాలి. అది విష్ణుప్రియ ఉంది, ఏం విష్ణుప్రియనేమో. నెక్స్ట్ వచ్చేసి నైనిక వచ్చింది. నైనిక రెండు వైపులా పదునున్న కత్తి తీసుకొని యష్మికి వచ్చింది అనమాట. యష్మికి ఎందుకు వచ్చిందంటే కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత అక్కడ ఒక్కొక్కరికి పవర్స్ అనేది డివైడ్ చేస్తారు. ఇప్పుడు యష్మి క్లాన్ పెద్దది కాబట్టి నీకు పవర్స్ ఎక్కువ ఉంటాయి, నువ్వేం వర్క్ చేయడానికి లేదు, ఇంకా మిగిలిన క్లాన్స్ కి వర్క్స్ నువ్వే రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేయాలి, అది నీ బాధ్యత అని చెప్పేసి చెప్తే అప్పుడు నిఖిల్ కి కుకింగ్ సెషన్ ఒకటి ఇచ్చేసి ఈ నైనికా క్లాన్ కి వచ్చేసి మిగతా 5 ఇచ్చింది అనమాట. 5 ఇచ్చేసరికి తను కొంచెం హార్టింగ్ గా అనిపించిందంట. అది నైనిక అది అక్కడే మాట్లాడి ఆర్గ్యూ చేసేసి అది సెటిల్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా, నీ టీం నీ క్లాన్ వాళ్ళకి కూడా ఆ ఇష్యూ ఉండేది కాదు కదా. యాజ్ ఎ లీడర్ గా యాజ్ ఎ చీఫ్ గా నువ్వు ఇది సాల్వ్ చేసుకుని ఉండాలి అప్పుడే తనతో అని చెప్పి నాగార్జున గారు అయితే ఒక ఆన్సర్ ఇచ్చారు. అది నిజమే, అక్కడే మాట్లాడింటే అయిపోయిండేది. నాకు ఎందుకు ఇన్ని ఇచ్చారు, షేర్ చేయండి అని చెప్పేసి చెప్పింటే అయిపోయిండేది. తనకు అది నైనికాకి పార్షియాలిటీ లాగా అనిపించింది. నిఖిల్కి ఏమో తక్కువ చేసి మాకు ఇన్ని ఎక్కువ ఇచ్చేసరికి, అంతకుముందు నాతో యష్మి బాగుండేది, మా ఇద్దరి మధ్య బాండింగ్, మాకు ఇద్దరి మధ్య టాస్క్ జరిగింది, ఇద్దరు ఈక్వల్ గా టీమ్స్ ఉన్నాము, ఆ టైంలో మాకు ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ అయినాయి, ఆ గొడవ టాస్క్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ తీసుకొని తను పార్షియల్ గా నిఖిల్ కి సపోర్ట్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది అని చెప్పి
నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇప్పుడు బేబక్ కట్టారు అనమాట, బ్రేక్ఫాస్ట్ బేబక్ అనమాట. తను పొద్దున గొడవలో తినలే కదా, అది నాగార్జున గుర్తాడు, కానీ బ్రేక్ఫాస్ట్ బేబక్క రండి అని చెప్పి పిలిచాడు. బ్రేక్ఫాస్ట్ బేబక్క వచ్చేసి ఆ ఇరువైపుల పదునున్న కత్తి తీసుకొని నిఖిల్కి వచ్చేసింది. ఆల్రెడీ నిఖిల్ అంటే ఇంకా తనకు కోపం వచ్చేసింది, పొద్దున బరస్ట్ అయిపోయింది, గొడవ అయింది. ఆబ్వియస్లీ నిఖిల్ని వచ్చేస్తుంది, అది తెలిసిన విషయమే. బేబక్క విషయంలో అయితే బేబక్క కరెక్టే. కొన్ని పాయింట్లు చూసుకుంటే నిఖిల్ సరిగ్గా వినలేదు, మనం బేబక్క చెప్పనే లేదు ఫస్ట్ చెప్పాలంటే. ఇప్పుడు చూద్దాం ఏం చెప్తాడో. మ్యాటర్ ఏంటంటే బేబక్క నిఖిల్ విషయంలో తన లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చి తన టీంలోకి ఇష్టంగా వెళ్తే నన్ను దేకట్లేదు సరిగ్గా, కానీ సోనియాని మాత్రం పట్టించుకుంటున్నాడు, సోనియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు. అండ్ కుకింగ్ విషయంలో ఇప్పుడు వేరే క్లాన్కు హక్కులు ఉన్నాయి కదా, వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేసాడు అంటే సోనియా గురించే ఇచ్చాడము, తన పార్షియాలిటీ అక్కడ కనిపిస్తుంది, తన గురించే తను ఫేవర్ చేస్తున్నాడు, నాకు మాత్రం ఫేవర్ చేయట్లేదు, తన టీంలో నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు. అండ్ మేమిద్దరం ఒక టీంలో ఉన్నప్పుడు ముందు మా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మాకు వైపు కుదరట్లేదు అని చెప్పినా కూడా నిఖిల్ పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నాడు. అండ్ బేబక్క కంటే సోనియా స్ట్రాంగ్ గా అంటే ఇంకా ఆ మాట కూడా నిఖిల్ సమాధానం ఏంటంటే, ఇప్పుడు సోనియా గేమ్స్ ఇంకా టాస్క్లు పెద్దగా ఆడలేదు సార్, నాకు అదైతే ఖచ్చితంగా చెప్పలేని తెలియదు కూడా, నేనైతే బాధపడడం జరగలేదు. ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడడానికి వచ్చేస్తారు, ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటున్నాను, నేను తనకి ఫేవర్ చేయలేదు, ఎవరికి ఫేవర్ చేయాలనుకోలేదు సార్ అని చెప్పేట్టు నాగార్జున గారు చెప్పుకొని వచ్చాను అనమాట. నిఖిల్ అయితే ఇక్కడ కొంచెం నాగార్జున గారు అడిగిన పాయింట్లు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. బేబక్క చెప్పిన ఎవ్రీ పాయింట్ రేజ్ చేసిన పాయింట్ అని నిఖిల్ని అడిగాడు, నిఖిల్ కూడా దానికి సమాధానాలు చెప్పాడు అనమాట. ఫస్ట్ బేబక్క చెప్పనిలే కదా అక్కడ, బట్ నిఖిల్ కూడా కొంచెం తప్పు ఉంది. నువ్వు యాజ్ ఎ లీడర్ గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యన గొడవ సాల్వ్ చేయాలి నిఖిల్, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అది నీ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు సాల్వ్ చేసుకుని నీ టీం నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పాడు అనమాట. ఇప్పుడు బేబక్కకి ఏమనిపించింది, నీ టీం నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే, నువ్వు అంతవరకు తెచ్చుకున్నావు అంటే, ఇప్పుడు నీ లీడర్షిప్ నచ్చి నీ టీంలోకి వచ్చిన ఆమె ఇప్పుడు నువ్వే నీ టీంలోనే నచ్చలేదని చెప్పి పక్క టీంకి వెళ్ళిపోతా అంటుందంటే, అక్కడ నీ తప్పు ఏదన్నా ఉంటేనే కదా, నీ బిహేవియర్ మీద ఏదన్నా ఉన్నట్టే కదా ప్రాబ్లం నీ బిహేవియర్ లో కూడా. సో అది ఏంటో చెక్ చేసుకొని సాల్వ్ చేసుకో, మొత్తం సెట్ అయిపోతుంది అన్నట్టు నాకు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. అంటే ఇద్దరు సైడ్ ప్రాబ్లం ఉంది, అది క్లియర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మరి చూద్దాం. సో నెక్స్ట్ అభయ్ నవీన్ వచ్చాడు అనమాట. అభయ్ నవీన్ వచ్చేసి తోలు తీసిన కత్తి తీసుకొని మనోడికి నిఖిల్కి వచ్చాడు. నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు కొంచెం మంచి ఫ్రెండ్స్ అనమాట, మామా మామా అని దోస్తాను అన్నమాట ఇద్దరికి. ఆ దోస్తులో ఉన్నారు ఇద్దరు. నిఖిల్ లో ఏదో ఆ ఫస్ట్ లో వచ్చిన నిఖిల్ చాలా అగ్రెసివ్ గా, చాలా ఫ్రాంక్ గా, ఫేస్ టు ఫేస్ డేరింగ్ గా మాట్లాడేవాడు. అలాంటి వాడు ఇప్పుడు వీక్ అయిపోయాడు, ఎక్కడ ఎవరు ఏమనుకుంటారు అని చెప్పేసి మాట్లాడలేకపోతున్నాడు, బయటికి ఫ్రాంక్ గా చెప్పలేకపోతున్నాడు, డల్ అయిపోయాడు. నాకు పాత నిఖిల్ కావాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్షిప్ కొద్దీ తను ఆ సజెషన్ ఇచ్చాడు అనమాట. అది వచ్చేసి ఎందుకంటే నిఖిల్ మిస్ అవుతున్నాడు నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ లో వచ్చిన ఆ నిఖిల్ కనపడట్లేదు, నిజంగానే మిస్ అయ్యాడు. ఆ నిఖిల్ మళ్ళీ ఆ నిఖిల్ బ్యాక్ వచ్చాడంటే నిజంగా బిగ్ బాస్ హౌస్ లో కొంచెం బాగుంటది కూడా చూడడానికి. నాకు ఫస్ట్ లో బాగా అనిపించాడు నిఖిల్, నిజంగా తర్వాత సైలెంట్ అయిపోయినాడు. అబ్బా ఎందుకు అయిపోయినాడో తెలియదు మరి, ఆ రీజన్ ఏందో. ఒకరి గురించి ఆలోచించడం వల్ల, ఎవరి గురించి ఆలోచించుకుంటే తనకేం తను ఆడితే కొంచెం స్ట్రాంగ్ గానే ఆడతాడు స్టార్టింగ్ లో ఉన్నట్టు. సేమ్ నెక్స్ట్ సీత అల్లకత్తి తీసుకొని యష్మిని వచ్చింది అనమాట. యష్మిన్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళ టీం ప్లాన్ వచ్చేసి పెద్ద పవర్ఫుల్ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ మొత్తం మారిపోయింది, తన వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, తనే నెగిటివ్ గా ఉంది, టీం ని ఇంకా నెగిటివ్ గా తయారు చేస్తుంది, తన వల్లనే ఇదంతా అని చెప్పేసి నెగిటివ్ కత్తి అదే నల్లగత్తితో వచ్చి చెప్పింది అనమాట. మీన్స్ ఏంటంటే, వీళ్ళకి ఆల్రెడీ బిగ్ బాస్ పవర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చింది చేయొచ్చు, అది నువ్వు జడ్జ్ చేయడానికి లేదు కదా, ఇది టాస్క్ లా చూడాలమ్మా అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. నిజమే కదా, ఆ విధంగా చూసుకుంటే టాస్క్ లానే చూడాలి. ఇప్పుడు ఆయన ప్రతిదీ కొంచెం పర్సనల్ గా తీసుకుంటే కూడా హట్ అయిపోతాం. హట్ అవ్వకుండా ఇప్పుడు వాళ్ళు టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్స్ మారుతాయి. వాళ్ళకి కావాలని చేస్తుండొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకి హక్కులు ఇచ్చాడు. ఇక్కడ మీకు వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కాబట్టి అన్ని రకాల ఎమోషన్స్ క్యారీ చేయాలి, అన్ని రకాల బాధలు పడాలి, అన్ని రకాల ఎవరిని తొక్కించుకోవాలన్నట్లు నాగార్జున గారు చెప్పుకొచ్చారు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు పైన ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టు చెప్పారు. అది నిజమా, ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ అది అట్లా అనుకోవడం? కొన్ని చోట్ల నాకు అన్ఫేవర్ అనిపించింది ఈ మాటలు. టాస్క్ కూడా ఒక లిమిట్ వరకు ఉంటది కదా, అంతకంటే ఎందుకు ఉంటది అని చెప్పి సీత పాయింట్. ఇదైతే నాకు కూడా అది నిజమే, కొంచెం టాస్క్ కూడా ఒక లిమిట్ వరకే, ఫుల్ లెంత్ మొత్తం కంప్లీట్ గా ఎక్కి తొక్కడానికి కాదు కంప్లీట్ గా అని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు, అది కరెక్ట్ అని నాగార్జున గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్? మరి టాస్క్లోనే ఆడాలి, తప్పులేదు. వీళ్ళు టాస్క్ లా తీసుకుందామన్నా కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా ఏదో ఒక విధంగా పొడుస్తున్నారు, పాపం హర్ట్ చేస్తున్నారు, ఏదో ఒక విధంగా ఏదో ఒకటి అనేసి, ఏదో ఒకటి పనుల వల్ల, వాళ్ళు చేసే పనులు ఎక్స్ప్రెషన్స్ వల్ల. అది సో నాకైతే ఇది కొంచెం అన్ఫెయిర్ గా అనిపించింది, లైట్ గా అటు ఇటు. నెక్స్ట్
సో ఓన్లీ వచ్చింది నల్లకత్తి తీసుకొని బేబక్కకు వచ్చేసింది అనమాట. బేబక్క రీజన్ ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఫుడ్ విషయంలోనే ఇష్యూ ఉందన్నమాట. వాళ్ళిద్దరికి అది ఆగిలలేదు, ఇద్దరి మధ్య ఉన్న ఆ ఒక ఫైర్ అనేది రగులుతూనే ఉంటుంది. దానివల్ల తను పర్సనల్ రీజన్తో వచ్చేసింది, అదేం పెద్ద విషయం. నెక్స్ట్ నబీల్ వచ్చేసి చురకత్తి తీసుకొని నిఖిల్ని వచ్చాడు అనమాట. సో నిఖిల్ని ఎందుకు వచ్చాడంటే సీత విషయంలో సీత ఏదో బటర్ఫ్లై ఇట్లా తగిలించుకొని ఇక్కడ బటన్ సంథింగ్ ఏదో అడిగినట్టు నబీల్ని ఎలా ఉందని. మనోడు బాగుంది అని చెప్తుంటే నిఖిల్ వచ్చేసి రియాక్ట్ అయిపోయేసి సొల్లు గారిని చూసుకో అని చెప్పి ఒక మాట అన్నాడంట. సో అది హర్టింగ్ అనిపించింది. సో నిఖిల్ భయ్య అట్లా అనడం కూడా తప్పే కదా, అందరి ముందు అది షోలో కదా, దట్టు అతనికి అలాంటి ఉద్దేశం లేనప్పుడు, ఇప్పుడు ఒకరిని ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఒకరిని ఒక రియాలిటీ షోలో అందరి ముందు అట్లా అంటే కొంచెం హర్టింగ్ అని అనిపిస్తుంది. ఆ వర్డ్స్ కూడా కంట్రోల్ ఉండాలి. నిఖిల్ భయ్య ఇది ఈ విషయంలో కొంచెం తప్పు చేసావు కూడా, కొంచెం చేంజ్ అయితే నిఖిల్ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కంట్రోలింగ్గా ఉంటే బెటర్ అని అనిపించింది. నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు ఆ విషయం అడిగితే. సీత కూడా అయిపోయింది. సో ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నిజమైనా కూడా ఒప్పుకున్నాడు ధైర్యంగా, అది ఫైన్. ఇంకా అలాంటివి మళ్ళీ రిపీట్ కాకపోతే బాగుంటుంది. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి తుప్పుపట్టిన కత్తి తీసుకొని ఆదిత్య ఓంని వచ్చింది. ఆదిత్య ఓం ఎక్కడ కనబడట్లేదు అంటే నాకు ఈ రీజన్ అర్థం కాలేబ్బా. ఏదో చెప్పింది ప్రేరణ, అర్థమైంది కానీ అర్థం అయ్యి కానట్టు కాకుండా అయినట్టు ఏదో కలిపి అటు ఇటు మెలికేసి చెప్పింది. నాగార్జున గారికి కూడా అర్థం కాలే, నాకైతే అసలు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా మరి? చూసిన వాళ్ళకి చూస్తే చెప్పండి. అది నాకైతే చెప్పిన మాటలు ఆమెకైనా అర్థమయ్యలేదు తెలియదు, కానీ నాకైతే ఏం అర్థం కాలే. కానీ ఓమన్ అయితే కొంచెం ఎన్ని చేస్తున్నాడు కానీ ఎక్కడ కొంచెం ఏదో మిస్ అవుతుంది, సరిగ్గా కనపడట్లే. నాకు కూడా అది ఉద్దేశం. ఆ విధంగా చూసుకుంటే ఓమన్న కూడా కొంచెం ఖచ్చితంగా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఓమన్న అన్ని చేస్తున్నాడు, అందరిలో కలుస్తున్నాడు, అయినా కూడా సంథింగ్ ఈజ్ ఫిష్, ఏదో మిస్ అవుతుంది. అంటే కంప్లీట్ గా యాక్టివేట్ అయినట్టు కనపడట్లేదు. భూమ్ అని వీళ్ళందరిలాగా ఏదో ఎక్కడక్కడ పేలినట్టు కనపడితే అట్లా కనిపిస్తేనే కదా మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది. ఓకే, అది మేబీ అదే అనుకుంటా రీజన్, అది చెప్పలేక అర్థం కాక ఏదంటే అది చెప్పేసింది. నెక్స్ట్ మణికంఠ వచ్చేసి రెండు వైపులా పదునున్న కత్తి తీసుకొని యష్మిని పొడిచాడు అనమాట. బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన హక్కులన్నీ, వాళ్ళ ఫ్రీడమ్ అన్ని యూజ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల చేసుకోవచ్చు, అదే కదా వాళ్ళ రూలు. అలా దాని మీద సరిగ్గా క్లారిటీ లేదనుకుంటా మణికంఠకి. మరి ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు తనని, యష్మిని. మిస్అండర్స్టాండింగ్ అంటే అది ఏదో చిన్న అది క్లారిటీ మనకు కూడా అర్థం కాలేదు, ఏదో చెప్పిండు అది దాని గురించి, లైట్, అది పెద్ద విషయం ఏం కాదు. ఓకే, నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి తిప్పుపట్టిన కత్తి తీసుకొని మళ్ళా ఓమన్నకి వచ్చాడు అనమాట. ఓమన్న అసలు ఇక్కడ రీజన్ కరెక్ట్ చెప్పాడు. అన్ని చేస్తున్నాడు, అన్నిటి ఇన్వాల్వ్ అవుతున్నాడు, కానీ కనిపించట్లేదు, ఆ యాక్టివేషన్ లేదు. ఇప్పుడు ఏదైనా జరుగుతుంటే బిగ్ బాస్ హౌస్ లో ఇష్యూ, అక్కడెక్కడ ఇన్వాల్వ్ కాడు, అక్కడ మాట్లాడు వచ్చి అని చెప్పేసి తన రీజన్ చెప్పాడు వాడు, మాట్లాడాలి కనపడాలి అన్నట్టు తన ఉద్దేశంతో అది పొడిచి చెప్పాడు. సో అది రీజన్ కరెక్టే. మనకు పృథ్వీ కరెక్టే చెప్పాడు అనమాట. అది విషయం సేమ్ కన్వే చేయడానికి ట్రై చేసింది ప్రేరణ, కానీ కన్వే కాలేదు. పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు, నీట్ గా చెప్పాడు, నైస్. నెక్స్ట్ అయితే యష్మి వచ్చింది. యష్మి డబుల్ ఫేస్ అంటే రెండు వైపులా పదున్న కత్తి తీసుకొని మణికంఠను వచ్చింది అనమాట. మణికంఠను వచ్చడం వల్ల ఏంటంటే మణికంఠకు డబుల్ ఫేస్డ్ అని చెప్పేసి తన ఉద్దేశం అనమాట. ఇది పెద్ద మ్యాటర్ ఏం కదా, ఆల్రెడీ మణికంఠ లోలో ఉన్నాడు, ఆల్రెడీ ఎమోషనల్ గా ఫస్ట్ వీక్ అంతా అట్లే క్యారీ చేసుకుంటూ వచ్చాడు కదా. సో అవన్నీ ఏది కరెక్ట్ తీసుకోలేడు. ఇప్పుడు ఒకటి చెప్పింది తీసుకుంటాడు, ఒకటి చెప్పింది తీసుకోలేడు, సరిగ్గా ఆలోచించే మైండ్ ఉండదు. ఏదైనా బుర్రలోకి వెళ్ళిపోతుంటే బయటకు వస్తుంటాయి, అదే విధంగా వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ క్లారిటీ లేకపోవడం వల్ల అది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తాయి. సో అది పెద్ద విషయం ఏం కాదు, పట్టించుకోవాల్సినది ఏం కాదు. సో లైట్. నెక్స్ట్ నిఖిల్ రెండు వైపులా పదున్న కత్తితో బేబక్కని వచ్చాడు అనమాట. బేబక్క ఏంటంటే ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కదా నిఖిల్కి బేబక్కకి, ఇద్దరిలో ప్రాబ్లం ఇద్దరిలో ఉంది, ఇద్దరు చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి నాగార్జున కూడా చెప్పారు. సో ఇద్దరు కొంచెం ఆ ప్రాబ్లం సెట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే, ఫిక్స్ చేసుకుంటే సెట్ అయిపోతుంది, అంతే తప్ప ఆడ ఏమి మీ ఇద్దరు కొట్టుకొని అదేదో గబ్బు చేసుకొని ఆ డిస్కషన్ ఎందుకు పెంట చేస్తారు, మాకు చూడలేకపోతున్నాం ఇట్లాంటివన్నీ. లైట్ అయిపోయింది, ఆడేం పెద్ద విషయం లేదు, పర్సనల్ మ్యాటర్, ఇద్దరు ఆల్రెడీ అదే అయిపోయింది మ్యాటర్, తెలిసిన మ్యాటర్. ఓమాదిత్య అన్న నెక్స్ట్ వచ్చినాడు, తుప్పుపట్టిన కత్తి తీసుకొని శేఖర్ అన్న వచ్చినాడు. శేఖర్ అన్న ఎందుకు వచ్చాడంటే ఆయన 20% అంట, ఈయన 120% కనబడలేదంట. వాళ్ళు భలే చెప్పిండు అసలు నిజంగా చెప్పాలంటే. భాష అన్న అదే ఆయన ఉన్నట్టు తిరుగుతూ ఉంటాడు భాష అన్న, కానీ ఏమి చేయడు, ఎక్కడా కనిపించాడు ఆయన కూడా. నాకంటే నిద్ర తిరుగుతూ ఉంటాడు, లేజినెస్ తిరుగుతూ ఉంటాడు ఆయన మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా అన్నట్లు ఓం అయితే చెప్పుకొని వచ్చాడు అనమాట. అది కొంచెం ఫన్నీగా ఉన్నా ఓకే. నెక్స్ట్ మళ్ళా ఏమో మన భాష అన్న ఒకటి వేసాడు, మళ్ళీ ఆమె లేట్ చేసిందని చెప్పి ఆమె లేట్ వేస్తుందని చెప్పా నా స్వామి, ఆమె లేట్
ఆమె లేట్ చేస్తుందని చెప్పి ఆమ్లెట్ వేస్తుంది అనుకుంటున్నారు. బాబా బాబా ఏం జోక్స్ అన్నా. ఇంకా ఎన్ని ఉన్నాయన్నా, ఎన్ని దాచావన్నా? మూట వేసుకొచ్చి ఉంటాం వెనకాల ఇట్లా వదులుతానే ఉంటావా ఇష్టం వచ్చినప్పుడల్లా? గ్యాప్ దొరికి సార్ వదులుతున్నావుగా. అసలు ఎన్ని వదిలింటావు ఇప్పటికి? ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని వినాలనో, ఎన్ని చూడాలనో. భాష అన్నా, భాష అక్కడ రజనీకాంత్ భాష, మాకు ఇక్కడ బిగ్ బాస్ అసలు మీరే భాష. భాషని పొట్టడమే కరెక్ట్, లేకపోతే మమ్మల్ని మేము పొడుచుకోవాలా నీ జోకులు వినేసి. సార్ నాగార్జున గారు భాషని ఎలిమినేట్ చేయండి సార్, చూడలేకపోతున్నాం, ఈ జోకులు వినలేకపోతున్నాం. మీరు ఎలా వింటున్నారు సార్? మీరు కూడా అన్నారు కరెక్ట్ కానీ లాస్ట్కు ఆ జోక్ విన్న తర్వాత పొడ్చడమే కరెక్ట్ అని చెప్పేసి. ఆయన కాదు మమ్మల్ని పొడ్చండి సార్, నేను చూస్తున్నాగా. నెక్స్ట్, అబ్బా ఘట్టం ముగిసిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ నాగార్జున గారి వంతు అనమాట. ఇప్పుడు నాగార్జున గారు డెసిషన్స్ చెప్తాడు ఎవరు ఏంటి అనేది. సో నాగార్జున గారితో ఇక్కడ ఏదో కొత్త కాన్సెప్ట్తో టాస్క్ ఇచ్చారనమాట. నాగార్జున గారే ఆడతారు. ఇప్పుడు ఆడడం అంటే మీన్స్ ఏంటంటే ఒక బోర్డు, దాని మీద అందరి నేమ్స్ ఉన్నాయన్నమాట. ఒక బోర్డు ఉంది, దాని మీద అందరివి కంటెస్టెంట్ నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్తో ఎవరు అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆ కంటెస్టెంట్స్ అందరినీ 3 భాగాలు డివైడ్ చేశాడు అనమాట. హిట్, యావరేజ్, ఫ్లాప్ అన్నట్టు. సో హిట్ యావరేజ్ ఉండే వాళ్ళని అసలు నేను మెన్షన్ చేయను, చూపించను కూడా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ హిట్లో ఉన్నా అని చెప్పి కొంచెం పొగరు చూపిస్తారు. కొంచెం యావరేజ్ ఉన్న వాళ్ళు దాన్ని సెట్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు హిట్లో ఉన్న వాళ్ళు అయితే పొగరు చూపించిన ట్రై చేస్తారు కదా, మాది ఇది రైతు ఓపెన్. అట్లా ఉండకూడదు కాబట్టి నేను ఓన్లీ ఫ్లాప్లో ఉన్న వాళ్ళని మాత్రమే చూపించి వాళ్ళు ఏం చేంజ్ చేసుకోవాలి ఎందుకు అని చెప్పేసి చెప్తాను. దట్టు ఒక ఫేస్ మాస్క్ ఉంటుంది, వాళ్ళ నేమ్కి హ్యాంగ్ చేయడానికి ఒకటి కొండి ఉంటుంది. దానికి ఆ మాస్క్ తగిలిచ్చేసి ఒక సుత్తితో కొడతాను అనమాట. గొడ్డలి సుత్తె 2 రివర్స్ రెండు ఉంటాయి అనమాట. దాంతో కొట్టి వాళ్ళు ఎందుకు ఫ్లాపు, వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు అన్నట్టు రీజన్ చెప్తాడు హిట్ అవ్వడానికి. సో సింబాలిక్గా హిట్ చేయడం అనమాట. సో వాళ్ళని ఫ్లాప్ ఉన్న వాళ్ళని హిట్లోకి తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో దాంతో కొట్టి సింబాలిక్గా హిట్ చేయడం అని చెప్పారు నాగార్జున గారు. అదనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్లాప్ లిస్ట్ లో ప్రేరణ వచ్చింది. ప్రేరణ దగ్గర మాస్క్ పెట్టాడు, తీసుకొని ఫస్ట్ లో ప్రేరణ వచ్చినప్పుడు చెప్పిన మాటలు కానీ ఎనర్జీ కానీ బిగ్ బాస్ అయితే కనపడలేదు. తన ప్లేయర్ అని చెప్పారు, ఏ గేమ్ లో కూడా సరిగ్గా అంతా ప్లే చేయలేదు. ఇవన్నీ తన మైనస్లే, తను యాక్టివ్ అవ్వాలి, అందుకే ప్రజెంట్ ఫ్లాప్ ఉందని చెప్పాడు నాగార్జున గారు. ఇంకా నెక్స్ట్ సీత విషయానికి వస్తే స్ట్రాంగ్ కంటెస్ట్ అంటాడు కానీ ఎక్కడ కనిపించలేదు అంటున్నాను నాగార్జున గారు. అంటే అర్థం కావట్లేదు. సీత ఉన్నట్టుంది, స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది కొన్ని చోట్ల, కొన్ని అసలు కనపడట్లేదు. అంటే ఎగిరినట్టు ఉంటుంది కానీ అది మనకు ఎక్కువ ఫోకస్ అనేది ఆమె షిఫ్ట్ అవ్వట్లా. అంత ఫోకస్ షిఫ్ట్ అయ్యేలాగా నువ్వు కనపడాలి. నీ పేరు కిరాక్ సీత కదా, లోపలికి తర్వాత ఒత్తి సీత అయిపోయినా కిరాక్ అనేది నీ పేరులో కనపడట్లేదు అన్నట్టు నాగార్జున గారు మెన్షన్ చేసి ఆ ఫేస్ మాస్క్ మీద హిట్ చేశారనమాట. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ బేబక్క విషయం వచ్చేసి డిపెండెంట్ గా ఆడద్దు, సింగిల్ గా ఆడు, లీడర్ కింద ఆడాలనుకోవద్దు, నువ్వే లీడర్ అవ్వాలని ఆడు గేమ్ అని చెప్పేసి నువ్వు పెద్దగా కనపడట్లేదు, లీడర్ గా కావాలని ఆడితే బాగుంటది అని చెప్పి సజెషన్ ఇచ్చేసి ఆ ఫేస్ మాస్క్ మీద కొట్టాడు. ఇక్కడ మన బేబక్ ఎక్స్ప్రెషన్ చూడాలి. మన చిన్నప్పుడు ఏదైనా మోటివేషన్ క్లాస్ ఇచ్చినప్పుడు అబ్బా మనం కూడా ఇది అయిపోతాం, ఇది చేస్తాం నేను ఖచ్చితంగా, నేను ఇది అయిపోతా అని చెప్తారు చూసినావా. సో ఆ రేంజ్ లో బేబక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట. అబ్బా నేను ఎత్తాను, అది నేను ఇట్లా అయిపోతాను, నేను చేసేస్తాను సార్ అని. నెక్స్ట్ ఆదిత్యం గేమ్ లో యాక్టివ్ అవ్వాలని, బయటికి రావాలని, సేమ్ అదే కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఆయన అన్ని చేస్తున్నాడు కానీ కనపడట్లేదు. సో అది కాన్సెప్ట్. విష్ణుప్రియ తను కూడా గేమ్ మీద ఫోకస్డ్ గా లేదని చెప్పి బిహేవియర్ చేంజ్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ది వర్స్ట్ క్వాలిటీ. నెక్స్ట్ విష్ణుప్రియ ఏంటంటే గేమ్ మీద ఎక్కువ ఫోకస్డ్ లేదు అండ్ బిహేవియరల్ చేంజెస్ అనమాట. తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నాగార్జున గారు అనుకున్నారు. సో అందరూ అనుకుని ఉంటారు ఆల్రెడీ విష్ణుప్రియ గురించి, కొంచెం ఆల్రెడీ యాక్టివ్ గా కనపడదా అని చెప్పేసి. యాక్టివ్ గా పెద్దగా అయితే కనపడట్లే, కొంచెం డల్ గానే ఉంది. అది కూడా కనపడిన చోట కూడా ఏదో పంట చేసుకొని మిస్బిహేవియర్ తో కనపడింది. అది మద్దతు కాదు. కనపడే విధంగా యాక్టివ్ గా ఫోకస్ అయ్యి జనాల్లోకి వెళ్ళేలా కనపడాలన్నట్టు నాగార్జున ఉద్దేశంతో తన ఫేస్ మాస్క్ మీద హిట్ చేశారు. మొత్తంగా అయితే ఫ్లాప్ నెంబర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్యవం, విష్ణుప్రియ, వీళ్ళు ఫ్లాప్ లిస్టు. నెక్స్ట్ మెయిన్ ఘట్టం ఎలిమినేషన్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఒక కొండరాయి పెట్టాడు, ఆ రాయికి కత్తులు కూర్చాడు, ఆ కత్తులకి పైన పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్ల దగ్గర ఏ పేరు చెప్తాడో ఆ పేరు దగ్గర ఉన్న కత్తిని రిమూవ్ చేయాలి. అది ఆ బాధ్యత వచ్చేసి పవర్ఫుల్ క్లాన్ చీఫ్ ఉంది యష్మి, తనకి అప్పచెప్పారు. ఆవిడ ఇప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలన్నమాట ఆ టాస్క్ ని. ఏంటంటే నాగార్జున గారు పేరు పిలిచారు. ఫస్ట్ వచ్చేసి
భాష భాష అన్న పేరు పిలవగానే ఆ కత్తి తీసేసింది. కత్తి తీసి యాక్చువల్గా అక్కడ 2 కలర్స్ ఉంటాయి, మర్చిపోయినా, 2 ఉంటాయి, గ్రీన్ రెడ్. రెడ్ వస్తే అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్. సో ఫస్ట్ భాష అన్న పిలిస్తే భాష అన్న కత్తి దిగానే రెడ్ కలర్ వచ్చింది. సో భాష అన్న అన్సేఫ్. నెక్స్ట్ బేబక్క తర్వాత సేమ్ రెడ్ వచ్చింది, అన్సేఫ్. నెక్స్ట్ థర్డ్ పృథ్వీ, సేమ్ రెడ్ కలర్ వచ్చింది, అన్సేఫ్. సో థర్డ్ పృథ్వీ దగ్గర ఉన్న కత్తి తీస్తే రెడ్ కలర్ వచ్చింది. సో అది కూడా అన్సేఫ్ అనమాట, పృథ్వీ కూడా అన్సేఫ్. నెక్స్ట్ సోనియా దగ్గర కత్తి లాగితే గ్రీన్ వచ్చింది, సోనియా సేఫ్. అబ్బా మా సోనియా సేఫ్. సోనియా ఫ్యాన్స్ ఉన్నారా? మర్చిపోయినా, ఉంటే కామెంట్ చేసేయండి అబ్బా. సోనియాని కాపాడారంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఉంటారు, ఉన్నట్టు ఉన్నారబ్బా గట్టిగానే. ఫస్ట్ సోనియా జైవని వీళ్ళందరిలో. ఏందబ్బా సోనియాకి ఫ్యాన్ బేస్ బాగానే గట్టిగానే ఉంది, ఏదో పెద్ద విషయమే నడుస్తుంది. నెక్స్ట్ మణికంఠ కత్తి తీస్తే అన్సేఫ్. నెక్స్ట్ విష్ణుప్రియ కత్తి అన్సేఫ్. టోటల్గా ఇవాళ బిగ్ బాస్లో అన్ని రకాలుగా చూసుకుంటే ఒక హాట్ టాపిక్ వచ్చేసి విష్ణుప్రియ, సోనియా, తర్వాత బేబక్క, నిఖిల్. ఇవి పెద్ద హాట్ టాపిక్స్. దాని డిస్కషన్స్ అయిపోయినాయి నాగార్జున గారి దగ్గర, అవి సాల్వ్ అయిపోయినాయని అనుకుంటున్నాను. అండ్ బేబక్క వచ్చేసి నిఖిల్ టీంలో నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా ఏ టీంలోకి వెళ్ళాలి, ఏ క్లాన్లోకి వెళ్ళాలని చెప్పేసి బిగ్ బాస్ టాస్క్ ద్వారా మళ్ళీ నిర్ణయం ఇస్తారు. అదే టాస్క్ ద్వారా చెప్తారంట, అప్పుడు తన ఏ టీంలోకి వెళ్తా చూడాలి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నిఖిల్ అండ్ బేబక్కలో ఎవరు కరెక్ట్ అనిపించారు, అండ్ విష్ణుప్రియ, సోనియా డిస్కషన్ గొడవలో ఎవరు కరెక్ట్ అనిపించారు, ఈ రెండింటికి నాగార్జున గారు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టేనా, ఇవన్నీ మీకు ఏమనిపించినాయి? నాకైతే విష్ణుప్రియ తప్పు సోనియా అండ్ వాళ్ళిద్దరు డిస్కషన్లో. బేబక్క అండ్ నిఖిల్ విషయంలో అయితే ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు సాల్వ్ చేసుకోవాల్సి చేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అండ్ నాగార్జున గారు చెప్పిన విధానంగా అయితే టాస్క్ పరంగా ఆడుతున్నారు, కరెక్ట్గానే చెప్పారు. ఇది ఇవాళ హాట్ టాపిక్స్ బిగ్ బాస్లో. నాగార్జున గారు వచ్చిన ఎపిసోడ్ చాలా హాట్గా, స్వీట్లతో అండ్ ఎమోషన్స్తో ఆడపులు ఏడ్చేసింది కదా, అది ఎమోషన్ అనమాట. ఇవన్నీ జరిగి ఆల్ మిక్స్ అయిపోయి పండగ రోజు మొత్తం మిక్సీ కొట్టి తిప్పేశాను అనమాట. గాయస్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం. ఓకే, స్టే ట్యూన్డ్, బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం.